ఫైర్ వాళ్ళు పల్లవి పాడారు. మొదట వచ్చిన అందిస్తారు మనకి. అక్కడ మన డిస్ప్లే ఉంది కాబట్టి పాట చూసి పాడండి. ఎంతమంది పాడతారు మీ స్వరాలు నేను వినాలి. నేను వినకపోయినా ఆయన వినాలి. పాట కూడా వచ్చి అనంతమైన కృష్ణ సున్నిత ముందే వాక్యము, ఆ వాక్యం ఎవరో కాదు, సంపూర్ణంగా మన ముందుకు వచ్చినటువంటి క్రీస్తే. సో క్రీస్తు మీ సామర్థ్యం నాలుగు చోటు చేసుకునేటటువంటి పౌరభక్తులు మీ స్వరూపాన్ని మీలో చోటు ఈ సమయంలో మాకు మీ వాక్యాన్ని విన్నామే మా జీవితాలు నూతన పరిస్థితి మాకు క్రిస్మస్ రోజున మా ప్రముఖులు ముఖ్యంగా మా పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మా మధ్యన కొత్తపేట ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వెళ్ళారు. వారు కూడా ఉన్నారు. దయచేసి మీ స్క్రీన్ మీద కవర్ రావద్దండి. దయచేసి ఇంటికి వెళ్ళండి. మీకు అంతే కేక్స్ ఉన్నాయి. సండే స్కూల్ వారు పాడారు, యవనస్తులు పాడారు.
ప్రార్థిస్తూ ఆది ఎంతవరకు నీవే ఉండి నీవే ఘనతన మహిమ ప్రభావాలు పొందుకోమని మరొకసారి మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలు బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ త్వరగా ముందుకు వచ్చి వాడడంతో ముందుగా సండే స్కూల్ వారు ఉంటాయి. హన్మకొండ జిల్లా ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరం కలిసికట్టుగా ఉంటూ మనిషిని మనిషి తీరుగా చూస్తూ ఉంటూ అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మరోసారి వారికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క చర్చిలో ప్రతి సంవత్సరం క్రిస్టమస్కు రావటం కూడా ఆనవాయితీగా చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ ఇంత పెద్ద పండుగ అందరూ సుఖ సంతోషంతో ఉండటం చాలా ఆనందంగా ఉన్నది. అందరూ కూడా సుఖ సంతోషాలను కోరుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు ఈరోజు గొప్ప పర్వదినం. ఏదైతే క్రైస్తవ మతస్థులు కానివ్వండి, ప్రపంచంలో అతి పెద్ద పండుగ అంటే పర్వదినం అంటే ఈ యొక్క క్రిస్టమస్. కాబట్టి నా యొక్క క్రిస్టమస్ సోదరులందరికీ, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు, ప్లస్ అందరి మా వరంగల్, పాత వరంగల్ ఉమ్మడి జిల్లా వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక క్రిస్టమస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే ఈ పర్వదినాన్ని వారు ఎంతో పవిత్రంగా, చాలా ఆనందోత్సాహాలతో వెలుగు నింపే పండుగగా మరియు కానుకలు ఇచ్చే పండుగ వారు ఆరాధిస్తారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. నా పేరు విజయ్ స్వరూప్, నేను సెక్రటరీ సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ. సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ 144 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం. ప్రతి సంవత్సరం క్రిస్మస్ని మేము ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి మానవాళి రక్షణార్థమై వచ్చి జన్మించినటువంటి రోజు క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఆ విధంగా ప్రపంచమంతా కూడా క్రిస్మస్ని ఆరాధిస్తున్నారు, ప్రపంచమంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ శ్రీనగరంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా క్రిస్మస్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు
మరి అనేక మంది దాదాపుగా 5,000 నుండి 6,000 మంది విశ్వాసులు మా చర్చికి వస్తున్నారు. అందరికీ కూడా మేమందరం కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. మరి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు శ్రీనగర వాసులకు కూడా మేము తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఘనంగా క్రిస్మస్ జరుపుకోవాలని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మా చర్చిలో క్వైర్ పాటలతో వాక్యంతో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో ఆ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెరీ క్రిస్మస్ అందరికీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. క్రిస్మస్ అంటే ఇవ్వడమే. సో క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్, గివింగ్ అండ్ హోప్. సో దేవుడు మనకేం చెప్పాడు అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్. సో ఆయన మన కోసం ఆయన ప్రాణంని పెట్టాడు, మన కోసం వచ్చాడు. సో మనం అందరం కూడా ఆ రక్షణని రిసీవ్ చేసుకొని మనం కూడా ఆయన ఎలాగైతే సర్వీస్ చేశాడో ఈ లోకంలో మనమందరం కూడా సర్వీస్ చేయాలని, ఆయన మార్గంలో మనమందరం నడవాలని ఈ క్రిస్మస్ అదే సూచిస్తుంది. కనుక మనమందరం ఆయన మార్గంలో నడిచి, ఆయన బాటలో నడిచి మనమందరం క్రైస్తవులంగా మన దేవుని నామాన్ని హెచ్చిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుస్మిత అండి.